ఎప్పుడు మీడియాతో సరదాగా ఉంటూ సినిమాని కూల్ గా ప్రమోట్ చేస్తుంటారు ప్రొడ్యూసర్ నాగవంశీ. కానీ మ్యాథ్స్ స్క్వేర్ విషయంలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా రియాక్ట్ అయ్యారు ఆయన. సినిమా కలెక్షన్ విషయంలో ఫేక్ ప్రమోషన్స్ చేస్తున్న వారికి సవాల్ విసిరారు. నాగవంశీ మీడియాతో చేసిన సవాల్ ఏంటి? పనిగట్టుకుని మ్యాథ్స్ స్క్వేర్ మూవీ కలెక్షన్స్ విషయంలో ఫేక్ ప్రమోషన్స్ చేస్తోందెవరు? అప్కమింగ్ యాక్టర్స్ తో ప్రొడ్యూసర్ నాగవంశీ తెరకెక్కించిన మ్యాడ్ మూవీకి సీక్వెల్ గా వచ్చిన సినిమా మ్యాడ్ స్క్వేర్. మార్చి 28న థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబడుతోంది. విడుదలైన 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 69.4 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న తన సినిమాపై కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు ప్రొడ్యూసర్ నాగవంశీ. మ్యాడ్ వన్ కొన్ని ఏరియాలో ఎక్కడెక్కడ చేసినా అది డే 1 ప్రాసెస్ అని. ఇప్పుడు అలానే మ్యాడ్ వన్ ఆంధ్రాలో మాక్సిమం 3 crores చేస్తుంది. ఇవాళ ఆంధ్ర అట్లీస్ట్ 12 crores చేస్తుంది. మీరు చెప్పండి ఏది బెటర్? నేను ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నాను కదా, రండి చూపిస్తాను నా కలెక్షన్. ఎవరన్నా నేను వేస్తున్న కలెక్షన్ ఫాల్స్ అని ప్రూవ్ చేయమనండి. ఎవరన్నా హీరోల సినిమానా అండి లైన్ గా హౌస్ఫుల్ ఉండడానికి? దమ్ముంటే నా సినిమాలు బ్యాన్ చేయండి, రివ్యూలు రాయకండి, నా సినిమా కంటెంట్ ను ప్రమోట్ చేయకండి అంటూ హాట్ కామెంట్స్ చేశారు ప్రొడ్యూసర్ నాగవంశీ. వెబ్సైట్స్ లో రాసే రివ్యూస్ తోనే ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చి సినిమా చూస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఈ రోజుల్లో సినిమా బాగా లేకపోతే చూసే పరిస్థితి లేదని చెప్తూ ఆడియన్స్ కు నచ్చే ఎలిమెంట్స్, కంటెంట్ ఉంటేనే థియేటర్స్ కి వస్తున్నారని చెప్పారు. వెబ్సైట్స్ లో నెగటివ్ రివ్యూస్, ఫేక్ ప్రమోషన్స్ చేస్తున్న వారిపై ఓ రేంజ్ లో సీరియస్ అయ్యారు నాగవంశీ. రివ్యూస్ రాసిన రోజు కూడా రివ్యూస్ అది వచ్చేసిన తర్వాత నేను రిలీజ్ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టా, కానీ ఏం రివ్యూస్ గురించి మాట్లాడలా. ఎందుకంటే వాళ్ళ జాబ్ వాళ్ళది, మన జాబ్ మంది. కానీ వాళ్ళ రివ్యూని జస్టిఫై చేయడానికి వాళ్ళు ట్వీట్లు వేస్తున్నారు. సినిమా కరెక్షన్ ఊరికే ఉన్నాయి, కంటెంట్ లేకుండా. అది కరెక్ట్ కాదు కదా. నేను ఇప్పుడు రివ్యూ గురించి కామెంట్ చేయాలి, మీ ఒపీనియన్ మీ ఇష్టం. కానీ సినిమా ఆడుతున్న తర్వాత కూడా సినిమా ఎందుకు ఆడుతుందని అనాలిసిస్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ జడ్జ్మెంట్ జనాలకు అక్కర్లా. జనం ఆల్రెడీ జడ్జ్ చేసేసి జనం చూస్తున్నారు దాన్ని. ఆ జడ్జ్మెంట్ చేసి సినిమాల గురించి సినిమాని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేయమాకండి. చిన్న సినిమా విజయాలు సాధిస్తే మరింత మంది దర్శక నిర్మాతలకు మరిన్ని సినిమాలు చేయాలనే ఆలోచన కలుగుతుంది. అటువంటిది ఆడియన్స్ జడ్జ్ చేసిన సినిమాకు మళ్లీ రివ్యూస్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదంటూ నాగవంశీ చేసిన కామెంట్స్ ప్రెజెంట్ టాలీవుడ్ లో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, ఎప్పుడూ మీడియాతో సరదాగా ఉంటూ తన సినిమాని ప్రమోట్ చేసుకునే నాగవంశీ ఈసారి ఫుల్ సీరియస్ అవడంతో ఇదేదో ఆలోచించాల్సిన విషయమే అంటూ ఆడియన్స్ లో కూడా చర్చ జరుగుతోంది. నాకు మన మీద బతుకుతూ మనల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారని అడుగుతున్నా అంతే. మన మీద బతుకుతున్నారా, మనల్ని చంపాలని ఎందుకు అనుకుంటున్నారు? ఏంటి ఆ సాడిజము? నేను ఒక ప్రాపర్ కమర్షియల్ థియేటర్ సినిమా తీశాను, ఆ థియేటర్లో జనానికి నచ్చింది. అది ఎందుకు మీ రివ్యూలు మీరు రాశారు, దాన్ని ఎవరో మేము కాదన్నారు. దాన్ని ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయండి? సినిమా ఆడుతుందని కూడా, సినిమా ఆడుతుందని కూడా బంకలు ఎత్తుకుతున్నారు.